హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 19th కరెంట్ అఫైర్స్ చూస్తాం. ఈ వీడియోలో ఫస్ట్ మనకి పాలిటీ సబ్జెక్ట్ వచ్చేసి దీంట్లో మనకి తమిళనాడు గౌట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ వార్తల్లో ఉన్నారు. మనకి తమిళనాడు గౌట్ వర్సెస్ తమిళనాడు గవర్నర్ ఏంటంటే కేఎం పొమ్మిడి వర్సెస్ టిఎన్ రవి మనకి తమిళనాడు గవర్నర్, పొమ్మిడి అని ఈ పొమ్మిడి మనకి తమిళనాడు యొక్క మంత్రి. అయితే ఈ డిఎంకే సీనియర్ నాయకుడు గవర్నర్కి సీఎం సలహా ఇచ్చి బట్ గవర్నర్ నియమించలేదు. ఫస్ట్ ఏంటంటే ఈ పొమ్మిడిని తిరిగి మంత్రిగా నియమించాలని ఫస్ట్ టిఎన్ రవి ఈ పొమ్మిడిని తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత మళ్ళీ డిఎంకే సీనియర్ నాయకుడు గవర్నర్ సీఎం సలహా మేరకు నియమించాలని చెప్పేసి అంటే తమిళనాడు గవర్నరు నియమించలేదు. మళ్ళీ యాక్చువల్గా 164(1) ప్రకారం అయితే సీఎంను గవర్నర్ నియమిస్తాడు. సీఎం సలహా మేరకు మంత్రులని నియమించాలి గవర్నర్. ఇక్కడ ఏమైందంటే ఈ మంత్రి సీఎం సలహా మేరకు మంత్రిని నియమించాలని చెప్పి సిఫారసు చేస్తే టిఎన్ రవి మనకి తమిళనాడు గవర్నరు నియమించకపోవడం వల్ల ఈ తమిళనాడు సుప్రీంకోర్టు అనేది ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆదాయానికి మించిన ఆస్తుల్లో భాగంగా హైకోర్టులో 3 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది అతనికి. పడిన తర్వాత ఏంటంటే రిప్రజెంటేషన్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం మనకు సెక్షన్ 8(3) ప్రకారం అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ అనర్హత వేటు పడ్డ తర్వాత మనకి సుప్రీంకోర్టు అయితే స్టే విధించింది. బట్ అనర్హత లేనట్టే, అంటే కేవలం స్టే విధిస్తేనే మనకి అనర్హత అప్పుడే ఉన్నట్టు కాదు, సో లేనట్టు. సో తిరిగి మంత్రిగా నియమించాలని చెప్పేసి గవర్నర్ సలహా ఇచ్చినప్పటికీ గవర్నర్ నియమించకపోవడం వల్ల, తిరస్కరించడం వల్ల మనకి సుప్రీంకోర్టులో కేసు అయితే పడ్డాయి. ఇది విషయం మనకి. అయితే మనకి జనరల్ ఇక్కడ చూస్తే ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం మనకు ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను కూడా గవర్నర్ నియమించడం జరుగుతుంది. ఇది మనకి 164 సబ్ క్లాస్ ఆర్టికల్ 1 ప్రకారం మనకి చెప్తుంది. అయితే మనకి చాలా వరకు ఈ గవర్నరు కట్టుబడి ఉండాలి కాబట్టి సుప్రీంకోర్టు మనకి చాలా తీర్పులు మనకి చెప్పడం జరుగుతుంది. షంషీర్ సింగ్ వర్సెస్ ఇన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అట్లాంటి కొన్ని కేసుల్లో మనకి చెప్పడం జరుగుతుంది. ఇది మనకు పాలిటిక్స్ సంబంధించిన తమిళనాడు గౌట్ వర్సెస్ గవర్నర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం మనకి నియమించడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేట్ అంటే తమిళనాడు, పొమ్మిడి వర్సెస్ టిఎన్ రవి. ఇంపార్టెంట్ ఇది, రైట్. ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 8 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఎన్నికల వార్తల్లో ఉంది ఏంటంటే కేవైసీ యాప్. ఇది నో యువర్ క్యాండిడేట్. మనకి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్ర గురించి పౌరులు తెలుసుకోవడానికి మనకి ఈసీఐ అభివృద్ధి చేసిన యాప్ అంట. అంటే ఈ నేర చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన యాప్. మనకు రైట్ టు నో, ఎన్నికల్లో పోటీ చేసే వారి గురించి తెలుసుకునే హక్కు మనకి 19(1)(a) అని చెప్పేసి మనకి ఉంటుంది. దాని ప్రకారం మనకు హక్కు ఉంది. ఇక మనకి ఏడీఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002, పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2004 అనేవి ఇవి మనకి చెప్తాయి. అంటే రైట్ టు నో, ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల గురించి వారి గురించి తెలుసుకునే హక్కు మనకు ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే మిషన్ 414. హిమాచల్ ప్రదేశ్లోని తక్కువ ఓటింగ్ నమోదయ్యే ఈ 414 పోలీస్ స్టేషన్లలో ఓటింగ్ శాతం పెంచడం కోసం ప్రచారంలో భాగంగా ఈసీఐ అనేది ఇందులో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ప్రేరక్స్ నియామకం, అంటే మహిళా ఓటు శాతం పెంచడం కోసం మహిళా ప్రేరక్స్ని నియమించడం జరిగింది. మిషన్ 414 అనేది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లోని తక్కువ ఓటింగ్ జరిగే 414 పోలింగ్ స్టేషన్. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ. మనకి భారత విదేశీ మారక నిల్వలు మనకు $636.1 బిలియన్, రెండేళ్ల గరిష్ట స్థాయికి అని చెప్పొచ్చు 2024 మార్చికి సంబంధించి. ఇది మనకు విదేశీ మారక నిల్వలు వచ్చేసి ఆర్బీఐ సంరక్షణలో
భాగంగా ఉంటాయి విదేశీ మారక నిల్వ అనేది. ఫారెన్ కరెన్సీ అసెట్స్ అని చెప్పేసి మనకి ఫస్ట్ ఫారెన్ కరెన్సీ అసెట్స్ అని చెప్పేసి ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ది గోల్డ్ అని చెప్పేసి, థర్డ్ది ఎస్డిఆర్, తర్వాత రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ అని చెప్పేసి ఈ రకంగా మనకి ఈ విదేశీ మారక నిల్వలు అనేటివి ఉంటాయి. ఈ ఫారెన్ కరెన్సీ అంటే విదేశీ కరెన్సీ ఆస్తులు అనేటివి మనకి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా డాలర్, యూరో, యెన్, పౌండ్ స్టెర్లింగ్ ఇలాంటివి. సెకండ్ది గోల్డ్. మూడోది మనకి ఎస్డిఆర్, స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు ఐఎంఎఫ్లో కరెన్సీ అని చెప్పేసి అంటాం ఇది. ఓకే, అది అందులో భాగంగా ఎస్డిఆర్లో భాగంగా ఏముంటాయి అంటే మనకి డాలరు, యూరో, పౌండ్ స్టెర్లింగ్, యెన్ జపాన్, చైనా యువాన్ అని చెప్పేసి మనకి 5 కరెన్సీల బుట్టనే మనము ఎస్డిఆర్ అని చెప్పేసి పిలుచుకుంటాం. అని మనం ఆల్రెడీ ఎకనామిక్ క్లాసెస్లో భాగంగా, రెగ్యులర్ క్లాసెస్లో భాగంగా చూసినాం. అయితే ఎస్డిఆర్ గురించి చూడడం జరిగింది. ఫారిన్ ట్రేడ్ టాపిక్లో భాగంగా మనకి రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ ఇన్ ఐఎంఎఫ్. ప్రతి సభ్య దేశం తప్పనిసరిగా ఐఎంఎఫ్కు అందించాల్సిన కరెన్సీ కోటాలో కొంతవరకు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎవ్రీ ఇయర్ యూజ్ అని చెప్పేసి, ఎవ్రీ గ్రీన్ అని చెప్పేసి మనకు ఉండడం జరిగింది. అంటే ప్రతి సభ్య దేశం ఏంటంటే ఈ రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ నుంచి ఐఎంఎఫ్లో ప్రతి సభ్య దేశం తప్పనిసరిగా ఐఎంఎఫ్కి అందించాల్సిన కరెన్సీ కోటాలో కొంత భాగం మనకి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. భారత విదేశీ నిల్వలు $636.1 బిలియన్ అని చెప్పేసి గరిష్ట స్థాయికి మార్చి 2024లో భాగంగా. అదేవిధంగా ఈ విదేశీ మారక నిల్వలు ఎన్ని రకాలు, ఏంటి ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫారెన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, ఎస్డిఆర్, రిజర్వ్ ట్రాన్స్ పొజిషన్ ఇన్ ఐఎంఎఫ్, ఇదొకటి. నెక్స్ట్ ఎకనామీలో భాగంగా T+0 సెటిల్మెంట్. ఇక్కడ మనకి మార్చ్ 28 నుంచి మనకు ప్రయోగాత్మకంగా అమలు అయితే చేస్తున్నది సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనకి ప్రస్తుతం ఫాలో అవుతుంది అంటే T+1 సెటిల్మెంట్. మనకు చైనా, ఇండియా ప్రస్తుతానికి T+1 సెటిల్మెంట్ మనకు అమలు అవుతుంది. ఇక్కడ మార్చ్ 28 నుంచి అయితే ప్రయోగాత్మకంగా మన సెబీ చేస్తుంది T+0 సెటిల్మెంట్. T+0 ఆదేశాలు ట్రేడ్ పరిష్కరించే ప్రక్రియ. మనకి స్టాక్స్ అమ్మిన రోజునే మనకి మనీ పొందడం. ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ ఉంటుంది కదా, స్టాక్ మార్కెట్ లావాదేవీలు అనేటివి అమ్మిన రోజునే మనకు లావాదేవీలు నమోదైతే దాన్ని మనం T+0 సెటిల్మెంట్ అంటాం. T+1 సెటిల్మెంట్ అంటే మనకు ఆ ట్రేడ్ జరిగిన తర్వాత 1 డే తర్వాత నమోదైతే మనకి దాన్ని T+1 ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం, సెటిల్మెంట్ అంటారు. ఇదే మనకి క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ అని చెప్పేసి అంటాం సెబీని. క్యాపిటల్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ నియంత్రించేది ఏంటంటే సెబీ. సెబీ యొక్క చైర్మన్ మాధవ్ పూరి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది T+0 సెటిల్మెంట్ సంబంధించి మార్చ్ 28 నుంచి ప్రయోగాత్మకంగా అమలు అయితే చేస్తారంట. నెక్స్ట్ మనకి సఖీ అనేది స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంట్రాక్షన్. ఇక్కడ చూడండి, క్రూ అంటే మనం క్రూ 7 అని, క్రూ 8 అని చెప్పేసి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా మాట్లాడుకున్నాం. క్రూ అంటే మనకి వ్యోమగాములు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మనకి ఇస్రో అభివృద్ధి చేసింది ఇదేంటంటే సఖీది, స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంట్రాక్షన్. ఇస్రో అభివృద్ధి చేసింది గగన్యాన్ మిషన్ వ్యోమగాములకి బహుళ ప్రయోజనాలు అందించే యాప్ అంట. మనకి ఆరోగ్య పర్యవేక్షణ, అదేవిధంగా ఎర్త్తో కనెక్ట్, ఆరోగ్య పర్యవేక్షణ ప్లస్ ఫుడ్ షెడ్యూల్, అండ్ ఎర్త్తో కనెక్ట్ అట. గగన్ మిషన్ వ్యోమగాములకి బహుళ ప్రయోజనాలు. కానీ గగన్యాన్లో భాగంగా క్రూజ్ 7లో భాగంగా 4 పోతున్నారు కదా, శుభాంశు శుక్లు, అంగద్ ప్రతాప్ అని చెప్పేసి, బాలకృష్ణ అని చెప్పేసి, అజిత్ అని చెప్పేసి మనకు 4 ఉన్నారు కదా. ఆ 4 మనకి ఎవరైతే పోతున్నారో వాళ్ళకి బహుళ ప్రయోజనాలు కల్పించే విధంగా ఇది ఒక యాప్. ఆరోగ్య పర్యవేక్షణ, అదేవిధంగా ఫుడ్ షెడ్యూల్ సంబంధించి ఎర్త్తో కనెక్ట్ అయ్యే విధంగా. అంటే ఇది మనకి స్పేస్ అయితే ఇది మనకు ఎర్త్, అట్లా దీనికి కనెక్ట్గా ఉండే విధంగా ఈ సఖీ అనే యాప్ని అయితే డెవలప్ చేస్తుంది ఇస్రో. పిఎన్ఎస్ రిజ్వాన్, ఈ పాకిస్తాన్ యొక్క తొలి నిఘా నౌక చైనా నుంచి మనం సేకరణ చేసుకున్నాం. నెక్స్ట్ మార్కోస్ అనేది మెరైన్ కమాండో ఫోర్స్, ఇండియన్ నేవీ యొక్క స్పెషల్ ఫోర్స్. ఇది మెరైన్ కమాండో ఫోర్స్, MCF అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ నేవీ యొక్క స్పెషల్ ఫోర్స్ 1987. మనకి వార్తల్లో ఎందుకు ఉందంటే సోమాలియా పైరేట్లు హైజాక్ చేసిన MV రూయన్ నౌకను విడిపించారు, అందుకే మనకి మార్కోస్ అనే వార్తల్లో ఉంది. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాము, కాకపోతే మళ్ళీ ఒకసారి చూస్తున్నాం.
ఇది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నావీ యొక్క సంయుక్త ఆపరేషన్ అని చెప్పేసి చెప్పుకోవాలి, ఐఎన్ఎస్ కోల్కత్తా. నెక్స్ట్ ఎక్స్ టైగర్ ట్రయంఫ్ 2024. ఇది మనకి 18th నుంచి 31st వరకు. అయితే మనకి ఈ ఇండియా యుఎస్ఏ ట్రై సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, ఇండియా యుఎస్ఏ ట్రై సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ హెచ్ఏడిఆర్, ఆర్మీ ప్లస్ నావీ ప్లస్ ఎయిర్ ఫోర్సు. ఇక్కడ మనకి ఎక్స్ టైగర్ ట్రయంఫ్ 2024 అనేది మనకి ఇండియా యుఎస్కి సంబంధించి ఇది ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ 3, హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆర్ఏఎంపి అంటే ఇది ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ హెలికాప్టర్. ఆర్ఏఎంపి అంటే ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్. మనకు హోస్ట్ వచ్చేసి ఈస్టర్న్ సీ బోర్డ్. మనకు రీసెంట్గా సీ డిఫెండర్ మార్చ్ 2024 మనం పంపించుకున్నాం. ఐసీజీ అంటే ఇంటర్ కోస్ట్ గార్డ్, అదేవిధంగా యుఎస్జిఎస్, అదేవిధంగా పోర్ట్ బ్లేయర్. మనకి ఈ ఇండియా అమెరికా మనకి ఏ విధమైన సైనిక విన్యాసాలు అంటే యుద్ధాభ్యాస్ అని చెప్పేసి ఆర్మీ, అదేవిధంగా కోపిండి అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్, మలబార్ అని చెప్పేసి క్వాడ్ నేవీ, తర్కాష్ అని చెప్పేసి కౌంటర్ టెర్రరిస్ట్, వజ్రప్రహార్ అని చెప్పేసి స్పెషల్ ఫోర్స్, సీ డిఫెండర్. యుద్ధాభ్యాసు, కోపిండియా, మలబారు, తర్కాషు, వజ్రప్రహారు, సీ డిఫెన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎక్స్ టైగర్ ట్రయంఫ్ 2024 అనేది ఇండియా యుఎస్ఏ వార్తల్లో ఉంది కాబట్టి మనకు ఇండియా యుఎస్ఏ సంబంధించి యుద్ధాభ్యాసు, కోపిండియా, మలబారు, తర్కాషు, వజ్రప్రహారు, సీ డిఫెండర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ గయాబా దేశం కొనుగోలు ఒప్పందం మనకి డోర్నియర్ 2028 ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి హెచ్ఎల్ రూపొందించింది. మనకి భారతదేశంలో రక్షణ కొనుగోలు ఒప్పందం విషయంలో ఫస్ట్ కరేబియన్ దేశం అంటే ఇది డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ గయానా దేశం కొనుగోలు చేసింది. రైట్. శ్రీ విల్లిపుత్తూర్ మెగమలై టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది మనకి. శ్రీ విల్లిపుత్తూర్ మెగమలై అంటేనే మనకి తమిళనాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మధుమలై అని ఉంటుంది మనకి. అదేవిధంగా ఇది మెగమలై టైగర్ రిజర్వ్, శ్రీ విల్లిపుత్తూర్ మెగమలై టైగర్ రిజర్వ్ మనకి ఇది తమిళనాడు. అయితే దేశంలో మొదటిసారిగా తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అటవీ మరియు జీవ వైద్య పరిరక్షణ కోసం మనకి ప్రైవేట్ భూమి కొనుగోలు చేసిందంట. ఎంత అంటే 30 ఎకరాలు, 30.41 ఎకరాలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మొదటిసారిగా తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటవీ మరియు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం మనము ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మెగమలై టైగర్ రిజర్వ్ నాన్ కమర్షియల్ పర్పస్ వెరీ ఫస్ట్ టైం అట. రైట్. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ 2024 చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యాక్ట్ 2024 అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. యూరోపియన్ అనేది మనకి పార్లమెంట్ ఆమోదం పొందింది. ప్రొహిబిటెడ్, హై రిస్క్, లిమిటెడ్ రిస్క్, మినిమం రిస్క్ అని చెప్పేసి 4 రకాలుగా ఇది మనకి ఏఐ సంబంధించి పార్లమెంట్ అయితే ఆమోదం పొందింది. సో ఏఐపై ఫస్ట్ యాక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ యూనియన్ ఏఐ మీద ఫస్ట్ యాక్ట్ యూరోపియన్ యూనియన్ ఆమోదించింది. 4 రిస్కులు: ప్రొహిబిటెడ్, హై రిస్క్, లిమిటెడ్ రిస్క్, అదేవిధంగా మినిమల్ రిస్క్ అని చెప్పేసి. రీసెంట్ ఏఐపై ఇతర అంశాలు బ్లెచ్లీ డిక్లరేషన్. ఈ బ్లెచ్లీ పార్క్ యూకే ఫోకస్ ఓన్లీ ఆన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. ఏఐ భద్రతపై ప్రపంచంలో మొదటి శిఖరాగ్ర సదస్సు 2023. అదేవిధంగా 28 దేశాల సంతకం. EU
మనకి బ్లెచ్లీ డిక్లరేషన్ రీసెంట్గా ఏఈ మీద ఇతర అంశాలు ఏంటి అంటే మనకి బ్లెచ్లీ డిక్లరేషన్ ఒకటి. ఈ బ్లెచ్లీ పార్క్ అనేది మనకి యూకేలో ఉంటుంది. ఫోకస్ ఓన్లీ ఆన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మీద. ఏఐ భద్రతపై ప్రపంచంలో మొదటి శిఖరాగ్ర సదస్సు 2023 జరిగింది. 28 దేశాలు సంతకం చేసినాయి, అందులో ఈ ఉంది. రెండోది మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఇన్ ఏఐ. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఇన్ ఏఐ. ఇక్కడ మనకి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఇన్ ఏఐ సబ్మిట్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ డిక్లరేషన్ చెప్పేసి అంటాం. న్యూఢిల్లీ డిక్లరేషన్ 25 కంట్రీస్ ప్లస్ EU ఉంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ సబ్మిట్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. మనకి మూడోది హిరోషిమా ఏఐ ప్రాసెస్ HAP G7 సబ్మిట్ 2023. విధంగా డెంగ్యూ. ఓకే, ఇవి మనకు 3 అంశాలు. ఒకటి బ్లెచ్లీ డిక్లరేషన్, ఇంకొకటి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఏఐ సబ్మిట్ ఢిల్లీ, హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్. బ్లెచ్లీ డిక్లరేషన్లో భాగంగా మనకి ఫోకస్ ఓన్లీ ఆన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మీదనే. ఏఐ భద్రతపై ప్రపంచంలో మొదటి శిఖరాగ్ర సదస్సు ఇది. 28 దేశాలు సంతకం చేసినాయి, ఏఐ కూడా. ఓకే, ఇది హిరోమా ఏఐ ప్రాసెస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫైనల్గా యూరోపియన్ యూనియన్ అనేది ఏఐ మీద చట్టం చేసింది, అది ఆమోదించింది. దానికి సంబంధించి 4 రిస్కులు అనేది ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రోహిబిటెడ్, హై రిస్క్, లిమిటెడ్ రిస్క్, మినిమల్ రిస్క్ అని చెప్పేసి. ఓకే, డెంగ్యూ వ్యాక్సిన్ IIL మనకి 2026 మధ్యలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందట. ఇండియా ఇమ్యునలాజికల్ లిమిటెడ్, IIL అంటే ఇండియా ఇమ్యునలాజికల్ లిమిటెడ్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క అనుబంధ సంస్థ. ఇది రీసెంట్గా మనకి హబిషూర్ వ్యాక్సిన్ అనేది కనుగొన్నది. IIL అనేది ఇండియా ఇమ్యునలాజికల్ లిమిటెడ్ అనేది రీసెంట్గా హబిషూర్ వ్యాక్సిన్ కనుగొన్నది. ఇండియా యొక్క మొట్టమొదటి హెపటైటిస్ A వ్యాక్సిన్. హైదరాబాద్ గచ్చిబౌలి కేంద్రంలో తయారీ. ఓకే, హైదరాబాద్ గచ్చిబౌలి కేంద్రంలో తయారీ. ఇండియా ఫస్ట్ SSLNG యూనిట్. ఇండియాస్ ఫస్ట్ SSLNG యూనిట్, స్మాల్ స్కేల్ LNG యూనిట్ గెయిల్, విజయపూర్ మధ్యప్రదేశ్. మనకి ఇండియా ఫస్ట్ SSLNG యూనిట్, స్మాల్ స్కేల్ LNG యూనిట్ అనేది మనకి గెయిల్, విజయపూర్ మధ్యప్రదేశ్ అంట. ఈ LNG అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది మెయిన్గా మీథేన్, CH4 ప్రధానంగా ఉంటుంది, ప్లస్ ఈథేన్ కూడా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా యొక్క ఫస్ట్ SSLNG యూనిట్ ఎక్కడ అంటే విజయపూర్ మధ్యప్రదేశ్, గెయిల్ సంస్థ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలంతే. నెక్స్ట్ డయానా మెమోరియల్ అవార్డు. డయానా వేల్స్ యువరాణి దివంగత జ్ఞాపకార్థం, ఎందుకంటే ఈమె చనిపోయింది. ఎవ్రీ 2 yearsకి ఇస్తారట. ఇక్కడ డయానా యువరాణి. మన ఇండియా ఎవరికి వచ్చిందంటే ఉదయ భాటియా ఢిల్లీ, ఉదయ్ ఎలక్ట్రికల్స్. రెండోది మానసి గుప్తా హర్యానా, మానసిక ఆరోగ్య సేవకురాలు. ఓకే, డయానా మెమోరియల్ అంటే ఎవరెవరికి వచ్చిందంటే ఉదయ్ భాటియా, ఇది మానసి గుప్తా హర్యానా, ఉదయ్ భాటియా ఢిల్లీ. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, మనకి సరస్వతి సమ్మాన్ పురస్కారం 2023 22 భాషల్లో ఇస్తారు మనకి. ఎంపిక కమిటీ అధ్యక్షుడు ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి AK సిక్రీ. మనకు KK బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది 1991 నుంచి. గ్రహీత ఎవరంటే కేరళ ప్రభావర్మ. దేనికంటే రౌద్ర సాత్వికంకి నవలకి రావడం జరిగింది. నగదు అయితే 15 లక్షలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రభావర్మ రౌద్ర సాత్వికం సరస్వతి సమ్మాన్ అవార్డు 1991 నుంచి. ఏ సంస్థ అంటే KK బిర్లా ఫౌండేషన్. మనకి ఎంపిక కమిటీ ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ CJ అంటారు. రైట్. ఓకే, ఇది మనకి ఆయుష్మాన్ భారత్ యొక్క సమీక్ష కమిటీ. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన యొక్క అమలు సమీక్ష కోసం మినిస్టర్ ఆఫ్ హోమ్ మెంబర్స్ అండ్ మనకి 16 మంది సభ్యుల కమిటీ అయితే ఏర్పాటు చేసిండు. నీతి ఆయోగ్ సభ్యుడు VK పాల్ నేతృత్వం వహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. గడువు అనేది 45 రోజులట. ఆయుష్మాన్ భారత్ మీద మనకి సమీక్ష కోసం, అమలు మీద సమీక్ష కోసం నీతి ఆయోగ్ సభ్యుడు మనకి VK పాల్ నేతృత్వం. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఫిషరీ స్కీమ్. కిసాన్ క్రెడిట్ కార్డు ఫిషరీ స్కీమ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ KCC ఫిషరీ స్కీమ్లను జనసమర్థ పోర్టల్లో సమీకృతం చేసింది. అదేవిధంగా మెరుగైన రుణ ప్రాప్యత
కిసాన్ క్రెడిట్ కార్డు ఫిషరీస్ స్కీమ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కేసీసీ ఫిషరీస్ స్కీమ్లను జనసమర్థ్ పోర్టల్లో సమీకృతం చేసింది మెరుగైన రుణ ప్రాప్తి కోసం. రుణదాతలు లబ్ధిదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం సులభతరం చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈ పోర్టల్ ద్వారా ఎంపిక చేసిన ప్రభుత్వ పథకాల కింద పౌరులు రుణాలు పొందవచ్చు. ఓకే, రైట్. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 సంబంధించి. ఓకే, రిలీజ్డ్ బై ఐక్యూఎయిర్. మనకి WHO ప్రకారం అయితే PM2.5 అని చెప్పేసి అంటాం. ధూళికణాలు ఏవైతే ఉంటాయో దాన్ని PM2.5 అంటాం. అది మనకి 5 మైక్రోగ్రామ్స్ పర్ మిల్లీ సెకండ్స్ అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తాం. ఇది మనకు స్విస్ అనేది రిలీజ్ చేస్తుంది 134 కంట్రీస్లో భాగంగా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టాప్లో ఎవరో ఉందంటే ఎయిర్ క్వాలిటీలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా థర్డ్ ప్లేస్. ఫోర్త్ తజికిస్తాన్, బుర్కినా ఫాసో. మనకి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా అని చెప్పేసి ఉంది. క్యాపిటల్ సిటీలో చూస్తే ఢిల్లీ టాప్లో ఉంది ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో. మనకు సిటీస్లో చూస్తే మనకి టాప్ 10లో మనకు 9 ఇండియానే ఉన్నాయి. చూడండి ఇక్కడ బెగుసరాయ్ బీహార్, గౌహతి సెకండ్, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ ముల్లాపూర్ పంజాబ్, ఫిఫ్త్ లాహోర్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇవన్నీ మనవి, ఒక లాహోర్ తప్ప. టాప్ 4 మనయే, క్యాపిటల్ సిటీ ఢిల్లీ మనదే, థర్డ్ ప్లేస్ ఇండియా మనదే. అంటే మనం ఎయిర్ క్వాలిటీలో ఏ రేంజ్లో ఉన్నామో చూసుకోండి. ఇండియా మనకి 1.36 B అని చెప్పేసి WHO సిఫార్సు చేసిన మార్గదర్శకాల కంటే ఎక్కువ గాఢతలో ఉన్నారు అని చెప్పేసి, అంటే ఎక్కువ మంది మనకి పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నారట అని చెప్పేసి మనకు ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కంట్రీస్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా. అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఢిల్లీ. అదేవిధంగా మనకి సిటీస్లో చూసుకుంటే బెగుసరాయ్, గౌహతి, ఢిల్లీ అండ్ ముల్లాన్పూర్ పంజాబ్. నెక్స్ట్ మలేరియా కేసులు 2023కి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బ్రోన్ డిసీజ్ కంట్రోల్ ప్రచురణ మనకు చేయడం జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బ్రోన్ డిసీజ్ కంట్రోల్. ఫస్ట్ ఒడిస్సా, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ జార్ఖండ్. మనకి ప్రోగ్రామ్ అయితే డామన్ దుర్గం చలారే మలేరియా నిరాకరణ. ఓకే, వాదిపులు మనకి పుతిన్ అయితే మనకి రష్యా అధ్యక్షుడిగా 5వసారి రావడం జరిగింది. 87% ఓట్లతో 6 years పాటు మనకు రష్యాకి ఉంటాడు. కాశ్మీర్లో తొలిసారిగా ఫార్ములా 4 కార్ రేసింగ్ దాలస్ సరస్సు దగ్గర. ఇక్కడ మనకి రీసెంట్గా దాలస్ సరస్సు అనేది ఎందుకు వార్తలో ఉందంటే ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోన్ అమెజాన్ ఇండియా ఏర్పాటు చేసింది, ఐ హ్యావ్ స్పేస్ అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోర్. రెండవది ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ ట్రైనింగ్ అని చెప్పేసి మనకి IPPB అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది దాలస్ సరస్సులో. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉందంటే తొలిసారిగా ఫార్ములా 4 కార్ రేసింగ్ అనేది దాలస్ సరస్సు దగ్గర చేస్తున్నారట. ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోటింగ్ స్టోర్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోటింగ్ ఫైనాన్షియల్ లిటరసీ ట్రైనింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఐ హ్యావ్ స్పేస్ అని చెప్పేసి. మనకు ఈ వరంగల్ వాసికి అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు రావడం జరిగింది. బోయినపల్లి అనిల్ ఇండియా అమెరికన్ విభాగంలో. ఇక్కడ ఏంటంటే 2024 సంబంధించి స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైందట. బోయినపల్లి అనిల్ స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎంపికైండు ఇండియన్ అమెరికన్ విభాగంలో. మనకి చంద్రబోస్ గౌరవ డాక్టరేట్ అనేది వరంగల్ SR విశ్వవిద్యాలయంకి. అదేవిధంగా ఈ చంద్రబోస్కి రావడం జరిగింది. జన్మస్థలం వచ్చే చల్లగరిగ. డాక్యుమెంటరీ ఆస్కార్లో చల్లగరిగ చిలుకూరి సుశీలరావుకు అదే బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు అనేది కాన్సల్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి రావడం జరిగింది. అన్నీ తెలుసు మనకి. ఓకే, తెలంగాణ హైకోర్టు జడ్జెస్ మనకి నియామకం పొందారు. అదేవిధంగా సుజయ్ పాల్ మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి, అదేవిధంగా మౌసమి భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి. ఈ 221 ప్రకారం మనకి ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు అయితే రాష్ట్రపతి బదిలీ చేస్తారు. 221 ఆర్టికల్ ప్రకారం సుజయ్ పాల్, మౌసమి భట్టాచార్యని గుర్తుపెట్టుకోవాలి. కలకత్తా ఒకరు, మధ్యప్రదేశ్. సుజయ్ పాల్ మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి, మౌసమి భట్టాచార్య కలకత్తా హైకోర్టు నుంచి. నెక్స్ట్ ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు చెన్నూరు మంచిర్యాల దగ్గర ఉంటుందట. ఎల్లక్కపేట మనకి గుడ్ల తయారీ కేంద్రం మనకి దేశంలో నంబర్ 1 అట. అత్యధిక గుడ్లు ఉత్పత్తి. సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్ బిలాస్పూర్.
ఎల్లక్కపేట దశలిపట్టు గుడ్డులో మనకి గుడ్ల తయారీలో దేశంలో నంబర్ 1 వస్తే అత్యధిక గుడ్లు ఉత్పత్తి అట. నెక్స్ట్ తెలంగాణ ఎన్నికల ఫ్యాక్ట్స్. మనకి ఇక్కడ అతిపెద్ద నియోజకవర్గం వచ్చేసి విస్తీర్ణంలో ఆదిలాబాదు, ఓటర్లలో మల్కాజ్గిరి. మరి అతి చిన్న నియోజకవర్గం వచ్చేసి విస్తీర్ణంలో హైదరాబాదు, ఓటర్లలో మహబూబాద్. ఇక్కడ చూడండి, ఓటర్లలో మల్కాజ్గిరి పెద్దది, మహబూబ్ నగర్ చిన్నది. విస్తీర్ణంలో ఆదిలాబాద్ పెద్దది, హైదరాబాద్ చిన్నది. ఇది అతిపెద్ద నియోజకవర్గం, అతి చిన్న నియోజకవర్గం. మరి ఇండియా విస్తీర్ణంలో లడాక్ పెద్దది, జనాభాలో మల్కాజ్గిరి పెద్దది విస్తీర్ణంలో. అదేవిధంగా విస్తీర్ణంలో మనకి చాందినీ చౌక్ యూటీలల్లా ఢిల్లీ. అదేవిధంగా లక్షద్వీప్ జనాభాలో తక్కువ లక్షద్వీప్, ఢిల్లీ విస్తీర్ణంలో తక్కువ. ఓకే, ఇది మనకి మార్చ్ 19th కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ.